చేసినటువంటి నీ విషయంలో దేవుని యొక్క మాట ఒక్కసారి నీ లోపలికి రిలీజ్ అయిన తర్వాత నీకు ఆ వాక్యంతో పాటు ఆ మాటతో పాటు ఫెయిత్ ఆపరేట్ అవుతుంది. ఒకటేసారి హోపు రిలీజ్ అవుతుంది, నమ్మకము వస్తుంది, గుడ్డిగా నీ ఫ్యూచర్ ని నువ్వు డిక్లేర్ చేసుకునేది వస్తుంది. ఇవన్నీ ఒక దేవుని యొక్క మాటను, ఒక దేవుని యొక్క ప్రామిస్ ని నువ్వు తీసుకున్న తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్ గా నీ లోపల నుంచి రిలీజ్ అవుతాయి. అందుకనే వాక్యం ఎక్కడైతే ఉంటుందో పవర్ ఖచ్చితంగా ఉంటది. అక్కడ కంపల్సరీ దేవుని యొక్క శక్తి అనేది ఉంటది. అదే దేవుని యొక్క కృప అనేది నేను మాట్లాడుతున్నా. అది విస్తరించిందని చెప్తున్నాడు దేవుడు. అది ప్రతి ఒక్కరి లైఫ్ లో అది విస్తరించబడాలని నేను కోరుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆ కృపలో నాటబడి అభివృద్ధి చెంది విస్తరించబడాలి. అర్థమవుతుందా? ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, జాగ్రత్తగా వినండి, ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అది ఎవరికి తెలియదు కూడా, కానీ పాస్ట్ డేస్ లో ఆయన ఎప్పుడు కూడా కొండలలో అడవిలో ఉండి ప్రే చేసేటోడు. అయినా ఫైనల్ గా ఆయన లాస్ట్ ఎట్లా మారాడంటే, అతని లోపల ఉన్నటువంటి ఆ పవర్ బయటకి ఎట్లా రిలీజ్ అయిందంటే, ఆయన ఇక్కడ నుంచి ఆ ప్లేస్ లోకి ఇంకొక ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఆటోమేటిక్ గా అతని యొక్క చేతులు అనేవి వింగ్స్ లాగా మారిపోతాయి. ఆటోమేటిక్ గా ఆయన చేతులు అనేవి పక్షిరాజు ఒక వింగ్స్, ఒక బర్డ్ యొక్క వింగ్స్ లాగా మారిపోయి ఆ చేతులనే వింగ్స్ లాగా చేసుకొని ఆయన ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ లోకి ఆయన వెళ్తాడు. అట్లాంటి మనుషులు అసలు ఇప్పుడు ఎవ్వరూ లేరు భూమి మీద, అసలు చెప్పాలంటే ఎవరూ లేరు. కానీ దేవుడు వాళ్ళ యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని ఎరుగుటకు, వాళ్ళని ఫాలో అవుటకు దేవుడు కృప ఇచ్చిన వారికి నిజంగా వాళ్ళు బ్లెస్సెడ్ అని చెప్తా. ఎందుకొరకంటే మనము ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది, మనము ప్రేరేపించబడేది ఒక దాన్ని మనం చూసినప్పుడు, ఒకళ్ళ గురించి మనము వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, అబ్బా నేను కూడా అదే విధంగా ఉంటే బాగుంటది, నాకు కూడా అట్లా చేయాలని ఉంది, నేను కూడా సేమ్ అట్లనే నేను కూడా పవర్ ని రిలీజ్ చేయాలి. ఇది ఏంటంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధులు, వాళ్ళ లైఫ్ స్టైల్ నువ్వు ఎప్పుడైతే నువ్వు మెడిటేట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు వింటావో, సేమ్ అదే పవర్ నీ మీద కూడా రిలీజ్ అవుతుంది. అట్లాంటి వ్యక్తుల గురించి నువ్వు బాగా, అట్లాంటి మనుషుల గురించి నువ్వు బాగా ఫోకస్ చేయి. ఎవరైతే పవర్ఫుల్ గా భూమి మీద పవర్ఫుల్ గా దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క ఇన్నర్ పవర్ ని తీసుకొచ్చారు, చూడండి 70 days అసలు ఆ పవర్ అనేది సమానంగా అయిపోయింది. అది గుర్తుపట్టలేకుండా అయిపోయింది. అది ఎక్కడ నిజమైనదో ఎక్కడ అబద్ధమైనదో పాస్ట్ డేస్ లో అయితే ఈజీగా గుర్తుపట్టేవాళ్ళు. ఈజీగా ఈయన లోపల పవర్ ఉన్నది, ఈజీగా ఈయన దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడ్డాడు, ఈయన ఖచ్చితంగా ఈయన మాట్లాడేటువంటి టంగ్స్ అనేవి దేవుడిచ్చిన టంగ్స్ అని ఈజీగా గుర్తుపట్టేవాళ్ళు. కానీ ఇప్పుడున్న దినాలలో అసలు అట్లాంటిది లేదు, అట్లాంటిది లేనే లేదు అసలు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి అభిషేకించబడిన నీకు ఖచ్చితంగా దేవుడైతే అబద్ధమాడాడు. ఖచ్చితంగా నీకు ఆ స్పిరిట్ అనైటింగ్ ని నీకు కనెక్ట్ చేస్తాడు. ఆ స్పిరిట్ పవర్ ని నీకు కంపల్సరీ నీ లోపలికి దాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆశపడ్డ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆశపడ్డప్పుడు ఖచ్చితంగా దేవుడిని ఇన్సైడ్ లో పవర్ ని రిలీజ్ చేస్తాడు. బ్రూస్ లీ అనేటువంటి ఆ వ్యక్తి మనకి అందరికీ తెలుసు, ఆయన ఫైటరు. చూడండి, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, నువ్వు నీ యొక్క జర్నీ అంతట్లో నీకు బాగా భయం వేసినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నదా? నువ్వు ఎవరికి భయపడతావు? ఎందుకంటే నువ్వు ఎవరి ముందు నిన్ను నిలబెట్టినా కూడా నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు వాళ్ళని మీద నువ్వు విక్టరీని చూస్తున్నావు. మరి నువ్వు ఈ మనుషులందరినీ నువ్వు చూసినప్పుడు నీకు కూడా ఎక్కడ ఏదో ఒకటి నీకు ఆ వీక్నెస్ అనేది నీకు ఉంటది కదా. ఏంటి నీ వీక్నెస్? ఆ మనుషుల దగ్గర నీకు వీక్నెస్, వాళ్ళని ఎట్లా నువ్వు చూస్తావని ఆయన అడిగినప్పుడు బ్రూస్ లీ ఈ విధంగా చెప్పినాడు. ఏమనంటే, చూడండి, 1000 పంచులతోటి గెలిచిన వాడి గురించి నేను భయపడాను, 1000 పంచులతోటి గెలిచిన వాడిని నేను ఎప్పుడు భయపడను. కానీ ఒక్క పంచునే 1000 సార్లు ప్రాక్టీస్ చేసే వాడిని చూస్తే మాత్రం నేను భయపడతానని చెప్పాడు. అర్థమవుతుంది రెండింటి డిఫరెన్స్. జనరల్ గా వాడు విన్ అయ్యే వాడి గురించి, వాడు 1000 మందిని చంపినా, 10,000 మందిని చంపినా, 1,00,000 మందిని చంపినా నాకు వాళ్ళ గురించి నేను భయపడను. కానీ ఒక్కదాన్నే గురి చూసి, ఒక్కదాన్ని ఫోకస్ చేసి, దాని మీద గనక అతడు పదే గనక ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తి గనక ఉంటే ఖచ్చితంగా నేను ఆ మనిషి కోసం నేను భయపడతానని చెప్పాడు. అంటే నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఒకదాన్ని నువ్వు ఫోకస్ చేసినప్పుడు, దాని మీద నువ్వు పెట్టుబడి పెట్టిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా నువ్వు సంథింగ్ ఏదో అక్కడ నువ్వు మాస్టర్స్ చేస్తావు, కంపల్సరీ నువ్వు ప్రొఫెషనల్ గా మార్చబడతావు. అందుకొరకనే బ్యాప్టిజం ఇచ్చిన యోహాను అతడు తన యొక్క ప్రొఫెషన్ లో, తన యొక్క కెరియర్ లో, తన యొక్క పనిని దేవుని ఎదుట, మనుషుల ఎదుట, ప్రపంచానికి ఒక డిఫరెంట్ కోణంలో చూపెట్టడానికి అతడు ఒక దాని గురించి, ఒక ప్లేస్ లోకి వెళ్ళి ఆ యొక్క విజన్ గురించి, ఆయన దర్శనం గురించి ఆయన పదే ఆ బిల్డర్నెస్ లో ప్రాక్టీస్ చేశాడు. అర్థమవుతుందా? అక్కడ ఆయన ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే అతడు ఒక్కసారిగా మనుషుల ముందుకు వచ్చినప్పుడు, ఆ పవర్ ని చూసినప్పుడు
మనుషులు ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. ఆయన యొక్క శక్తిని ఆయన రిలీజ్ చేసేటువంటి పవర్ చూసినప్పుడు ఇటు ఇజ్రాయెల్ కి అర్థమైంది సంథింగ్ ఏదో ఉన్నది అని, ఇతని మీద సంథింగ్ ఏదో ఉన్నదని ఇజ్రాయెల్ కి అర్థమైంది. సేమ్ టైంలో ఆ శాస్త్రులకి పరిచయాలు కూడా అర్థమైంది. దేవుని పిల్లలు గమనించండి, నువ్వు ఏదైతే దేనైతే నువ్వు చేస్తున్నావో దాని మీద నీ యొక్క పెట్టుబడి అంటే ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ చేయి. నువ్వు ఒక దాన్ని నువ్వు పట్టుకున్నావంటే ప్రాక్టీస్ చేయి. నీ సీక్రెట్ కీ అదే అయి ఉండాలి. అందుకొరకనే అది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం టంగ్స్ ని మనం పట్టుకున్నాం, ఆ స్పిరిచువల్ అన్నోన్ టంగ్స్ ని పట్టుకున్నాం, దాంట్లో మనం ప్రొఫెషనల్ అయిపోవాలి. ఎందుకంటే నీకు ఇచ్చాడు దేవుడు, ఆ గిఫ్ట్ ఇచ్చాడు. దాంట్లో నువ్వు ప్రొఫెషనల్ అయ్యేటట్టు గనక నువ్వు మారితే, అంటే నువ్వు దాన్ని పదే 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 నువ్వు దాన్ని రిపీట్ చేస్తూ చేస్తూ వస్తే లాస్ట్ కి ఏమవుతుందంటే, నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, అతని లోపల ఫామ్ అయింది, ఆటోమేటిక్ గా బాడీలోకి కూడా వచ్చింది. అతని లోపల స్టోర్ అయింది, ఆటోమేటిక్ గా బాడీలోకి వచ్చి ఆయన చేతులే వింగ్స్ లాగా మారిపోయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఎగిరాడు. అర్థమవుతుందా? ఇవి మనుషులు ఎవరైనా నమ్ముతారా? ఇవి ఫిజికల్ థాట్స్, ఫిజికల్ సెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ మాటలు నమ్ముతారా? ఇవి నమ్మరు, ఇవి నమ్మలేరు, నమ్మరు కూడా. అసలు దీన్ని ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు అని గుర్తుపెట్టుకోండి. దేవుడు తన యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన తర్వాత ఇది కాదు, ఇట్లాంటివి అనేకమైనటువంటి సంగతులను దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని యొక్క స్పిరిట్ తోటి నువ్వు అభిషేకించబడ్డావా? ప్రతి రోజు కూడా దాని మీద ఫోకస్ చేయి. ప్రతిసారి కూడా ఒక 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 బలమైనటువంటి దీక్ష పట్టినట్లుగా, అర్థమవుతుందా? ఒక బలమైన ఒక దీక్షను పట్టినట్లుగా నువ్వు దాని మీద నువ్వు ప్రాక్టీస్ చేయి, దాని మీద నువ్వు ప్రాక్టీస్ చేయి. ఆ టంగ్స్ అనేవి నిన్ను లోపల నుంచి బయటకి తీసుకొని వస్తారు. ఆ దాని